ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియపరుస్తున్నాం. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని ఈ రోజును ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. అందును బట్టి యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అనేక అవసరతలు ఉన్నాయి, అనేక అక్కరతలు తీర్చబడాలి, కానీ కరువును అనుభవిస్తున్నావు, లేమిని కొరతను అనుభవిస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రతి అక్కరతలను తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన మహిమలో ఇజ్రాయేల్ ప్రజలకు నీరు కావాలన్నప్పుడు బండలోంచి నీరునిచ్చి వారి అవసరతను తీర్చినటువంటి దేవుడు. వారు ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఆకాశము నుంచి దేవదూతలు తినేటటువంటి ఆహారమును, మన్నాను కురిపించి వారి అక్కరతను, అవసరతను తీర్చే దేవుడు. నీ దేవునికి అద్భుతమైనటువంటి పేరేంటయ్యా అంటే యెహోవా ఈరే. ఏ సమయానికి ఏమి కావాలో ప్రతిదీ సమకూర్చే దేవుడై ఉన్నాడు. ప్రతి అక్కరత, ప్రతి కొరత, ప్రతి లేమిని దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. డీజీఎస్ దినకరన్ గారు ఒక రోజున ఆఫీస్ అయిపోయిన తర్వాత వేరే మీటింగ్ స్థలానికి వెళ్ళి అక్కడ మీటింగ్ని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా రాత్రి అయింది. అప్పటికే 12, 11:30 ఆ సమయం అయింది. ఇంటికి వస్తే వాళ్ళ భార్య, పిల్లలిద్దరూ కూడా పడుకొని ఉన్నారు. అలికిడి విని భార్య లేచి అంటుంది, అండి రేపు ఈస్టర్ అని కూడా మర్చిపోయారా? రేపు ఈస్టర్ పండుగ, మన బాబు మీరు త్వరగా సాయంత్రమే వస్తారేమో అని చెప్పేసి చాలా ఎదురు చూశాడు. డాడీ వస్తాడు, నన్ను షాపింగ్కి తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా షాపింగ్ చేశారు. చుట్టూ ఉన్న వారందరూ కూడా మంచి మంచి దుస్తులతో మందిరానికి వస్తారు. మన పిల్లడు మాత్రం పాత బట్టలతోనే వెళ్తే అందరి మధ్యలో చులకనగా చూడబడతాడు కదా. సో ఏంటి మీరు మర్చిపోయారా అని చెప్పేసి చెప్తే ఆ దైవజనుడికి చాలా బాధ అనిపిస్తుంది. దినకరన్ గారు తన అక్కరత కొరకు మోకరించి ప్రభు పాదాల దగ్గర తన పడక గదిలో ప్రార్థన చేస్తుంటే ఒక ఎత్తైనటువంటి ఒక అందమైనటువంటి వ్యక్తి వచ్చి ఆయన పక్కన నిలబడతారు. డీజీఎస్ దినకరన్ గారు కళ్ళు తెరిచి చూస్తే ఆయన ఎవరో కాదు, దేవదూత. ఆ దేవదూత దినకరన్ గారు చెప్తుంది, దినకరన్ నువ్వు ప్రార్థన చేసావు కదా, నీ అక్కరత తీర్చమని. వెళ్ళి ఆ పక్క గదిలో ఉన్నటువంటి ఒక ట్రంక్ పెట్టె ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి చూడు అని చెప్పేసి ఆ దేవదూత చెప్తాడు. అప్పుడు డీజీఎస్ దినకరంగా బదిలిస్తారు, దాంట్లో పాత బట్టలు తప్ప దాంట్లో ఏమీ కూడా లేదు అని చెప్పేసి చెప్తే దేవదూత మళ్ళా చెప్తాడు, లేదు నువ్వు తప్పనిసరిగా వెళ్ళి ఆ పెట్టెను ఓపెన్ చేసి చూడు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు డీజీఎస్ దినకరన్ గారు సరే అని చెప్పేసి వెళ్ళి ఆ ట్రంక్ పెట్టెను ఓపెన్ చేసి మొదటి వరుసలో పేర్చిన ఆ బట్టలను తీసిన వెంటనే అక్కడ అందమైనటువంటి క్రొత్త డబ్బుల నోట్లు అక్కడ పేర్చబడి ఉంటాయి. వారి షాపింగ్కి ఎంతైతే కావాలో, వారికి ఎంత డబ్బు అయితే కావాలో ఆ ట్రంక్ పెట్టెలో ఆ పాత బట్టల మధ్యలో ఆ యొక్క నోట్లు పెట్టబడతాయి. అతను ఆశ్చర్యపడి ఈ డబ్బు ఇక్కడ ఎవరు పెట్టారని చెప్పేసి ఆ డబ్బు నోట్లను పట్టుకొని పరిగెత్తుకొని తన భార్య దగ్గరికి వెళ్ళి, స్టెల్లా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వేమైనా పెట్టేవని మర్చిపోయావంటే, అస్సలు నేను నమ్మను, దాంట్లో పాత బట్టలు తప్ప డబ్బులు అస్సలు కూడా లేవు, ఇది కేవలం మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతం మాత్రమే అని చెప్తారు. దాన్ని బట్టి వారు ఎంతగానో స్తుతిస్తారు. మార్నింగే వెళ్ళి షాపింగ్ చేసి అద్భుతంగా ఆ పండుగను వాళ్ళు జరుపుకుంటారు. గమనించండి ప్రియ దైవజనమా, యేసుక్రీస్తు ప్రభువారి పాదముల దగ్గర, ప్రభా నేను ఈ విధమైనటువంటి అక్కరత కలిగి ఉన్నాను, ఈ అవసరత నాకుంది, నేను ఈ కరెంటు బిల్లు కట్టాలి, ఈ పాల బిల్లు కట్టాలి, ప్రతి చిన్న దానికి కూడా ఆయన పాదముల దగ్గర నువ్వు అడిగినట్లయితే ఆ సమయానికి నీ ప్రతి అవసరము కూడా ఆయన మహిమలో తీరుస్తాడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలకు వస్త్రములతో సహా, చెప్పులతో సహా ప్రతిదీ కూడా అరిగిపోకోకుండా, పాతగిళ్ళకోకుండా ఎంత జాగ్రత్త తీసుకొని వారి అవసరతలన్నింటినీ కూడా తీర్చుకుంటూ వచ్చాడండి. దాహము తీర్చాడు, ఆకలి తీర్చాడు. ఎంతో అద్భుతమైన దేవుడు. అదే దేవుడు నీవు కూడా కలిగి ఉన్నావు. నీ అక్కరతలు, నీ అవసరతలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమలో తీర్చబోతున్నాడు. ప్రతి అక్కరత, మీ ప్రతి అవసరత, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనా కానీ యేసయ్య పాదాల దగ్గర అడిగి పొందుకోవడం నేర్చుకోనండి. ప్రతి అక్కరత వెళ్ళి వెంటనే మీ తల్లి దగ్గరికి వెళ్ళి అడగడమో, మీ తండ్రి దగ్గరికి వెళ్ళి అడగడమో, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడగడమో కాదు. నీకు ఏ అవసరత ఉన్నా మొదటిగా దేవుని పాదాల దగ్గరికి రా. చూడండి, కెరీతివాగు నీళ్ళు తాగుతూ ఉన్నాడు. కెరీతివాగు దగ్గర నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి, అమ్మాయి అనుకున్నాడు. ఒక రోజున కెరీతివాగు ఎండిపోయింది.
ఏ సోర్స్ లేకుండా పోయింది ఏలియాకి. అదే రీతిగా నీవు కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడితే ఆ వ్యక్తి చేతులు ఒక రోజు ఎండిపోతాయి. ఆ వ్యక్తులు నీకు దూరం అవుతారు. వారెప్పుడు నీకు ఇస్తూ ఉన్నవారే ఇవ్వము అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ప్రతి అక్రత మనుషుల దగ్గర అడగడం కాదు, మనుషులకు తెలియపరచడం కాదు, ఏసైకి తెలియపరచండి. భక్తి సింగ్ గారు అయితే తన కటింగ్ చేయించుకోవడానికి డబ్బులు కావాల్సి వచ్చినా అది కూడా ఏసై పాదాల దగ్గర, ప్రభా నేను ఇలా క్షవరం చేయించుకోవాలి, నాకు ధనం కావాలి, డబ్బు కావాలి, ప్రతిదీ సహాయం చేస్తావు కదా, ఇది కూడా నాకు సహాయం చేయ ప్రభా అని మోకరించి దాని కొరకు కూడా అడిగేవాడంట. సో ప్రతి అవసరతను, ప్రతి అక్రతను ఏసై దగ్గర అడగండి. ఆయన మీ ప్రతి అవసరతలు, మీ ప్రతి అక్రతలు తీర్చబోతున్నాడు, మిమ్మల్ని పోషించి నడిపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభా మీకు వందనములు. ఎంతమంది బిడ్డలైతే అనేక అవసరతలు కలిగి అనేక అక్రతలతో ప్రభు నీ తట్టు చూస్తున్నారో వారి ప్రతి అక్రతను తీర్చండి. ఈ నెలలో, ఈ దినమున, ఈ వారంలో ఎంతమంది అయితే ఎక్కడెక్కడైతే వారి డబ్బులు కట్టాలో, ఏ విధమైనటువంటి పాల డబ్బుల కొరకు ఎదురు చూస్తున్నారో, కరెంట్ బిల్ కొరకు, ప్రతి చిన్న దాని కొరకు కూడా ప్రభా అయ్యా గలిబిలి చెంది కలవరపడుతున్నారో, నువ్వు అద్భుతమైన దేవుడో మాకున్నావు. మన్నానిచ్చి, బండ నుంచి నీళ్ళనిచ్చి, పోషించి, అవసరతలు అక్రతలు తీర్చినటువంటి యెహోవా ఈరేవి మీరు మాకున్నారు. కాబట్టి యెహోవా ఈరే అయిన నీవే నీ బిడ్డల యొక్క ప్రతి అక్రతలను తీర్చండి. ఎంతమంది సేవకులు అయితే ప్రభా అయ్యా ఏ అక్రతలు కలిగి నీ వైపు ఎదురు చూస్తూ మొర్ర పెడుతున్నారో, మా ప్రతి అక్రతలు, మా ప్రతి అవసరతలు నీ మహిమలో తీర్చి అయ్యా నీ సేవకులను పోషించండి, నీ సేవకుల బిడ్డలను పోషించండి, ప్రతి విశ్వాసిని పోషించండి, అద్భుతంగా ప్రతి అక్రతను తీర్చి నడిపించమని, ఈరోజంతా నీ బిడ్డలు మీరు కాచి కాపాడి నడిపించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తు ప్రభువారు మీ ప్రతి అవసరతలను, అక్రతలను తీర్చి మిమ్మల్ని పోషించి నడిపించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.